అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ పై స్పందించారట జూనియర్ ఎన్టీఆర్. అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అఫీషియల్ గా లాంచ్ అవుతాయి. ఇప్పటికే వాటికి కావాల్సిన భవన నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతోంది. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్ని వివిధ రకాలుగా వాడేసి వాటిని అస్తవ్యస్తం చేసి నానా రభస భ్రష్టు పట్టించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సిద్ధం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో పేదవాడికి రుచికరమైన భోజనం 5 రూపాయలకి అందించడానికి సిద్ధం చేస్తున్నారు. మరి టైంకి సరిపడేటువంటి ఆహారాన్ని సిద్ధం చేసి ఎక్కడ ఎంతకి అవసరం అవుతుందనేటువంటి విషయాల్లో లెక్కలు వేసుకుంటున్నారట. సో ప్రస్తుతం అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి ఈ విషయంలో ఓపెనింగ్ గురించి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞానికి తోడుగా నేను కూడా నా మద్దతును అందిస్తానంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇది చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో రామారావు గారు అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిందే పేదవాడికి నోట్లోకి 4 మెతుకులు వెళ్ళడానికి సహాయకారిగా ఉండాలనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కేవలం నెల రోజులే అయింది. ఈ నెల రోజుల లోపల మార్పులు చాలా గ్రాండ్‌గా అయితే జరుగుతోంది. సో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు కూడా ఎంతో సంతృప్తికరంగా ఉన్నారు. ఇప్పటికే పెన్షన్ అందింది. అలాగే ఇంకా తల్లికి వందనం పథకాలు కూడా అమలులోకి వస్తోంది. అంతేకాకుండా ప్రతీదీ కూడా వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉన్నారు. కాబట్టి ఎలా చూసినా ఈ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటూ మన అన్నా క్యాంటీన్ల విషయంలో ఎంతో చక్కగా ముందడుగు వేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా కొనసాగాలని, పేదవాడు ప్రతివాడు కడుపు నిండా అన్నం తినే రోజు వచ్చేసిందని, దీనంతటికీ కారణం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని మెచ్చుకున్నారట తారక్.